ఆ కొందరి వ్యక్తులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అనిపించదు, ఎందుకంటే మనము ఆ వ్యక్తులతో బాగా అలవాటు పడిపోతాం అనమాట. వాంచదు, మన హృదయానికి బాధ కలిగిస్తుంది. ఎస్పెషల్ గా ఎప్పుడంటే ఆ వ్యక్తితో మనము చాలా కాలం వరకు సహవాసం చేసి ఉన్నాం అనుకోండి ఒక వ్యక్తి, అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు. చాలా సమీపంగా ఉన్న మన మంచి స్నేహితులే మన దగ్గర నుంచి దేవుడు మనల్ని దూరం చేస్తుండొచ్చు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులనే దేవుడు మన నుంచి దూరం చేస్తుండొచ్చు. మనం వారితో చాలా కాలం వరకు సహవాసం చేసి ఉంటాం కదా. సో దేవుడు వాళ్ళని మన జీవితంలో నుంచి తొలగిస్తున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. సో అబ్రహాము జీవితంలో కూడా మరి అబ్రహామును మరి తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు మరి అబ్రహాము మరి దేవుడు మాటకు లోబడి మరి తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి మరి బయలుదేరినప్పుడు మరి అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. విగ్రహారాధన అనే శాపాన్ని బ్రేక్ చేసే వ్యక్తి, మొదటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా మరి దేవుడు మరి అలా ఆ మాటకు లోబడ్డందుకు అబ్రహాము మరి తనకు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడానికి నేత చూపించినందుకు వలన మరి ఆ యొక్క శాపాన్ని బ్రేక్ చేయడం కాదు, కానీ ఈ యొక్క జనరేషన్స్ ని కూడా దేవుడు బ్లెస్ చేయడానికి దేవునికి మరి సాధ్యమైంది. అబ్రహాముకు దేవుడు మరి ఇవ్వాలనుకుంటున్న ఆ ఆశీర్వాదాన్ని మరి ఆ జనరేషన్స్ ని మరి ఆశీర్వదించగలిగాడు దేవుడు అలాంటి స్టెప్ తీసుకోవడం ద్వారా. సో మరి కొంతకాలం తర్వాత మరి లోతు మరి అబ్రహాముతోనే ఉన్నాడు కొంత సమయం వరకు. మరి లోతు కూడా మరి అబ్రహాముకు తోడుగా మరి ఉన్నాడు. లోతును మరి కొంతకాలం తర్వాత మరి అబ్రహాము జీవితంలో నుండి కూడా మళ్ళీ ఆయన డిస్కనెక్ట్ చేశాడు కదా. అబ్రహామును లోతును మరి సపరేట్ చేశాడు. సో మరి అక్కడ లోతు కొంతకాలం వరకు మరి అబ్రహాంతో ప్రయాణం చేశాడు, కానీ అబ్రహాం నుండి వేరుపరచవలసి వచ్చింది. మరి వేరైపోయారనమాట వాళ్ళు. సో ఈ కొన్ని డివైన్ డిస్కనెక్షన్స్ మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం బాధపడకూడదు. మన జీవితంలో దేవుని నమ్మాలా, దేవుని మీద మరి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా. మన కూతురు మరి చాలా చిన్నగా ఉందన్నమాట. అప్పుడు 4-5 years ఉన్నప్పుడు నా కూతురికి చాలా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము, తినకూడదని డాక్టర్స్ చెప్పారనమాట. ఎప్పుడైతే నా కూతురు మరి చాక్లెట్స్ తినేదో అప్పుడు తను మరి ఫీవర్ వచ్చేసి మరి చాలా సఫర్ అయ్యేది. సో డాక్టర్స్ ఏం సలహా ఇచ్చారంటే, డాక్టర్స్ ఏం చెప్పారంటే నా కూతురికి చాక్లెట్స్ ఇవ్వద్దు, దాంట్లో ఉన్న ప్రిజర్వేటివ్స్ వలన మరి నా కూతురు సిక్ అయిపోతుందని డాక్టర్స్ నాకు మా హస్బెండ్కి చెప్పినప్పుడు మేము మా కూతురికి చెప్పామన్నమాట. స్కూల్లో కానీ ఎవరైనా బర్త్డేస్కి చాక్లెట్స్ ఇచ్చినప్పుడు మరి నువ్వు తినకూడదు నాన్న అని మేము చెప్పినప్పుడు నా కూతురికి అప్పుడు తెలియదు కదా, చిన్నది. తల్లిదండ్రులు చెప్పింది మంచిది, సో అది తినకూడదు అని చెప్పారు, తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి చెప్పారు. సో అవి చెప్పినప్పుడు నా కూతురికి చాలా బాధ అయ్యేది అనమాట. అది వెళ్ళి దొంగగా తీసుకొని చాక్లెట్ తినేది, మరి సీక్రెట్ గా చాక్లెట్ తీసుకొని తినేసేది, మళ్ళీ ఫీవర్ వచ్చేది అనమాట. అప్పుడు నా కూతురికి తెలియదు, అయ్యో ఇది నాకు మంచిగానే ఉంది కదా, టేస్టీగా ఉంది కదా, ఇంత రుచికరమైంది, నేనెందుకు తినకూడదు అనేసి ఆ చాక్లెట్ కి అలవాటు పడిపోయి ఆ చాక్లెట్ తినేది, తర్వాత సిక్ అయిపోయింది. సో ఇదే విధంగా మన తండ్రి అయిన దేవుడు కూడా మన జీవితంలో కొంతమంది మన యొక్క డెస్టినీకి, మన యొక్క పర్పస్ కి మరి సూట్ కాని వాళ్ళు, అంటే మన యొక్క నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీకి ఎదగడానికి ఆటంకంగా ఉండే వ్యక్తులను మన జీవితంలో నుంచి తీసివేస్తుంటాడు అనమాట. మరి ఆ డివైన్ డిస్కనెక్షన్స్ చేస్తున్నప్పుడు మన తండ్రి మీద మనకు వ్యతిరేక భావాలు కలుగుతాయి. కొన్నిసార్లు ఏమంటావంటే, దేవా మరి నువ్వు మంచి దేవుడివి కదా, నేను ఇంత ప్రేమించిన నా సమీపంగా ఉన్న వ్యక్తులను నా నుంచి ఎందుకు దూరం చేశావు అని మనము స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకుండా మనం దేవుడిని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం అనమాట. మన స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకపోవడం ద్వారా దేవుడి మీద మనము సందేహపడుతుంటాం. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని మనము దేవుణ్ణి నమ్మలేకపోతాం అనమాట. అలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నప్పుడు. సో మన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, మన ఫ్యామిలీ రిలేటివ్స్ అయినా మన దగ్గర నుంచి దేవుడు వేరుపరుస్తున్నారంటే మన యొక్క పర్పస్కి మరి ఇంకా వాళ్ళు ఎంత మాత్రం సర్వ్ చేయలేరు. వాళ్ళు మనం వెళ్ళాల్సిన స్థానంలోకి వాళ్ళు మనల్ని వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు మన జీవితంలో మరి వాళ్ళు ఆటంకపడతారని దేవునికి తెలుసు, మరి మనం వెళ్ళవలసిన స్థానంలోకి వాళ్ళు రాలేరని దేవునికి తెలుసు. కాబట్టి లోతు భార్య ఏం చేసిందంటే ఇమ్మెచ్యూరిటీ ద్వారా మరి వెనక్కి తిరిగి చూసింది అనమాట. స్పిరిచువల్ మెచ్యూరిటీ లేదు, దేవుడు చెప్తున్న ఆజ్ఞకు లోబడలేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఏది మంచిది కాదని ముందుగానే లోతు భార్యను, లోతు బిడ్డలను
మరి దేవుడు ప్రేమించి వారిని బయటికి తీయాలని, మరి వెనక్కి తిరిగి చూడొద్దు అని మన లోతు భార్యకు లోతుకు చెప్పాడు దేవుడు. మరి వారి లోతు కుటుంబానికి చెప్పినప్పుడు మరి లోతు భార్యకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి వెనక్కి తిరిగి చూసింది. సో మనం ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో నుంచి కొంత విషయాలు మన జీవితంలో నుంచి తీసివేసినప్పుడు దేవుని నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మన కోసం మంచివే పెట్టాడు ముందు. సో వెనక్కి తిరిగి చూడొద్దు, మరి కొంతమంది వ్యక్తుల దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు అని దేవుడు ఒకవేళ మనకు చెప్తున్నాడంటే అది మంచి కోసమే చెప్తున్నాడు. హాని జరగకూడదని దేవునికి ఇష్టమై ఉన్నది. కాబట్టి దేవుడు కొంతమంది వ్యక్తుల దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళొద్దని మనకు చెప్తాడు. సో లోతు వైఫ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఒకవేళ దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుడికి విధేయత చూపించింటే లోతు భార్య కూడా లోతు పిల్లలతో మరి సంతోషంగా జీవించేది కదా. జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం చూడాలంటే కొన్ని డివైన్ డిస్కనెక్షన్స్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ దేవుని బ్లెస్సింగ్ రాకముందు దేవునికి సంబంధం కాని వ్యక్తులైనా, దేవుని సంబంధం కాని విషయాలైనా మన జీవితంలో నుంచి తీసివేయాల్సి వస్తుంది దేవునికి. సో బిఫోర్ గాడ్ బ్లెసెస్ అస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ప్లేస్ సమ్ డివైన్ డిస్కనెక్షన్స్ ఇన్ అవర్ లైఫ్ అని నేను రియలైజ్ అయ్యాను. సో ఆ పర్పస్ లో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మన యొక్క డివైన్ విజన్ తట్టు, మనల్ని డివైన్ పర్పస్ తట్టు మన ఏం చేస్తున్నాడు. యాక్చువల్గా దేవుడు చేస్తున్నది ఏంటంటే, మనకు ఇలా జరుగుతున్నప్పుడు అంటే అయ్యో ఇంత లోన్లీగా ఉన్నానేంటి నేను, అయ్యో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు, నా ప్రియమైన వీళ్ళు వెళ్ళిపోయారు, అయ్యో నేను ఎలా బతకగలను, నేను ఎలా లోన్లీగా ఎలా ఉండగలను, నేను ఎలా ముందుకు వెళ్ళగలను, నేను అంత ఒంటరిగా అయిపోయాను కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దేవుడు నిన్ను ఆ డివైన్ విజన్, దేవుడైతే ఏ విజన్ అయితే ఇచ్చాడో, మరి ఏ పర్పస్ అయితే నీకు ఇచ్చాడో ఆ పర్పస్ కి యాక్చువల్ గా నిన్ను అలైన్ చేస్తున్నాడు అనమాట. మనల్ని అలైన్ చేస్తున్నాడు. సో ఆ వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు నీకు రిజెక్షన్స్, నీ జీవితంలో నువ్వు రిజెక్షన్స్ ఎదుర్కొంటున్నప్పుడు నువ్వేం ఫీల్ అయిపోతావంటే, అయ్యో నేనేదో బాగలేనందుకు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారని నువ్వు అనుకుంటావు. కానీ యాక్చువల్ గా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆ డివైన్ పర్పస్ కి, డివైన్ విజన్ కి అలైన్ చేస్తున్నాడు అనమాట. సో ఆ సమయంలో మనం స్పిరిచువల్ గా మెచ్యూర్ గా లేకపోతే ఈ విషయం మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే బాధపడుతూ ఉంటాం. అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు నా జీవితంలోంచి, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళని దేవుడు నా దగ్గర నుంచి దూరం చేశాడని మనము మరి ఇమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట, బాధపడుతూ ఉంటాం. వన్ థింగ్ ఏంటంటే దేవుని రాజ్యం ఉంది. సో దేవుని రాజ్యం మనలో ఉంది. దేవుని రాజ్యం యొక్క శక్తిని మనలో పెట్టాడు. దేవుడు మనలో దేవుని రాజ్యానికి, విజన్ కి, ఆ పర్పస్ కి కావాల్సిన పొటెన్షియల్ అనేది నీలో ఆల్రెడీ పెట్టేశాడు. సో ఆ పొటెన్షియల్ నీలో ఉంది. ఇంకా నీవు సక్సెస్ఫుల్ గా నీ యొక్క విజన్ ని, నీ యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి మరి నీకు ఎలాంటి వ్యక్తులతో కానీ, ఎలాంటి మనుషులతో కానీ సహాయం అక్కర్లేదు ఇంకా. సో దేవుడు నీలో ఆ పొటెన్షియల్ పెట్టాడు. నీకు ఆల్రెడీ ఆ యొక్క పవర్, కింగ్డమ్ పవర్ నీలో పెట్టేశాడు. సో ఇంకా నువ్వు మనుషుల మీద ఆధారపడిన తర్వాత నువ్వు ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తానని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ కెప్ట్ దట్ ఎబిలిటీ నీలో ఉంది, అది నీలో ఉంది. సో ఆ పొటెన్షియల్ ఏం చేస్తుందంటే నీలో ఆ దేవుని యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి నీలో ఉన్న దేవుని రాజ్యము యొక్క శక్తి, మరి ఆ పొటెన్షియల్ నీకు సహాయం చేస్తుంది. ఇదండి దేవుని యొక్క మరి రెవల్యూషన్ దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ అండ్ డోంట్ గెట్ డిస్కరేజ్ వెన్ పీపుల్ విల్ లీవ్ యూ. దేవుడు ఎప్పుడు కూడా మీ జీవితంలో కొందరు వ్యక్తులు మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు బాధపడొద్దు. ఇట్ మే బీ అ డివైన్ డిస్కనెక్షన్. సో మీలో అయ్యో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నా యొక్క పర్పస్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకోవద్దు. సో మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద డిపెండ్ అవ్వడానికి మనకి ఇంకా అవసరం లేదు. సో దేవుడు ఒకవేళ నీకు ఒక దర్శనం ఇచ్చినా, దేవుడు నీకు ఒక పర్పస్ ఇచ్చినా, ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసే ఆ యొక్క ఎబిలిటీ నీలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నా జీవితంలో మరి దేవుని యొక్క పర్పస్ ని తెలుసుకున్న తర్వాత మరి దేవుడు కొన్ని ఇలాంటి మర్మాలు దేవుని ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇలాంటి మర్మాలు నేను నేర్చుకున్నాను. సో ఇలాంటి సీక్రెట్స్ దేవుడు మీకు కూడా నేర్పించాలి. సో మరి మనం ఎప్పుడు కూడా ఇమోషన్స్ ద్వారా మనం ఈ లోకంలో మనము జీవించకూడదు. ఇమోషన్స్ ద్వారా మనం ఈ లోకంలో ఇమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఇమోషన్స్ ఉంటాయి. కానీ మన ఇమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా దేవుని యొక్క పర్పస్ కి అడ్డం రాకూడదు.
సో మనము దేవుడు ఏమన్నాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో వీ విల్ నాట్ వాక్ బై అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ ద్వారా మనం నడిపింపబడకూడదు, కానీ దేవుని మరి విశ్వాసం ద్వారా మనము మన జీవితంలో ముందుకు వెళ్ళిపోయినప్పుడే దేవుని యొక్క దీవెనలు, దేవుడు నీ కొరకు మరి ఏర్పాటు చేసిన ఉత్తమమైనవి మీ జీవితంలో మరి నువ్వు రుచి చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అబ్రహామును మరి దేవుడు మరి తండ్రి ఇంటిని విడిచిపెట్టి రాకపోతే మరి దేవుడు వారి యొక్క జనరేషన్ని దేవుడు దీవించలేకపోయేవాడు. సో దేవుడు మరి అబ్రహాము లోతును కూడా విడిచిపెట్టవలసి వచ్చింది. మరి ఇలా మన జీవితంలో కొందరు వ్యక్తులు మన జీవితంలో డిస్కనెక్ట్ అయిపోతున్నప్పుడు దేవుడు మన జీవితంలో మేలైనది పెట్టాడు. మరి నీవు ఆ యొక్క బ్లెస్సింగ్ ని అనుభవించడానికి నీ పర్పస్ లో నీ బ్లెస్సింగ్ ఉంది. నీ పర్పస్ ను ఫుల్ఫిల్ చేస్తుండగా మరి దేవుని దీవెనలు మరి నీకు ఆటోమేటిక్ గా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ మాటల ద్వారా మీరందరూ దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్.